నమస్కారం. ఈరోజు మనం నెల్లూట్లలో పందికొట్టి శారద గారి ఇంట్లో ఉన్నాము. పందికొట్టి శారద గారు 1998లో మావోయిస్టు భావజాలానికి ఆకర్షితురాలై యూజీ కార్డులకు వెళ్ళారు. అప్పటి నుంచి ఇంటికి రాలేదు. వాళ్ళు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదని వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ ఫాదర్, తోబుట్టువులందరూ కూడా పోయారు. మరి రామ్మ బిడ్డ ఇంటికి రా అని అడుగుతున్నారు. అయితే ఈ పండుగకు సంక్రాంతికి వాళ్ళకు ఎవరు చూస్తూ లేరు కాబట్టి మా పోలీస్ శాఖ తరఫున వాళ్ళకు కావాల్సిన పండుగకు కావాల్సిన బట్టలు, తర్వాత సామాగ్రి వాళ్ళకు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా గౌరవ డీజీపీ గారు మరియు మా కమిషనర్ శ్రీ అమర్ కిషోర్ సార్ ఆదేశాల మేరకు వీళ్ళకు వచ్చి ఈరోజు మనం వాళ్ళకు కలుసుకొని వాళ్ళకు పందికొట్టి శారద గారు ఎక్కడ ఉన్నా కూడా మళ్ళీ జనసేవంతులు కలవాలి, ఇక్కడికి రావాలి, వాళ్ళ మీద ఉన్న కేసులన్నీ కూడా ఎత్తేస్తాం. వాళ్ళు వచ్చి వాళ్ళ పేరెంట్స్ని, వాళ్ళ అక్కని కూడా చూసుకోవాలని చెప్పేసి మా పోలీస్ శాఖ తరఫున ఈరోజు ఎస్బీ ఏసీపీ, మా ఏసీపీ స్టేషన్ గన్పూర్, సిఐ రఘునాథ్పల్లి, ఎస్ఐ లింగాల గన్పూర్ ఆధ్వర్యంలో వాళ్ళకు మనం కావాల్సిన యోగక్షేమాలు తెలుసుకొని వాళ్ళకి కావాల్సిన పండుగకు వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకులు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళకు ముఖ్యంగా ఎవరైతే యూజీ కార్డులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మేము సెలవు చేస్తున్నాం. అందరూ కూడా రండి, ప్రజాస్వామ్యంలో కలవండి. అదనంగా మీరు లేకున్నా మేము మీ యొక్క రిలేటివ్స్ మేము చూసుకుంటున్నాం. మీరు వస్తే ఇంకా బాగా చూసుకోవచ్చు. మీ మీద ఉన్న రివార్డ్ అన్ని కూడా మీకు ఇస్తాం. మీరు వచ్చి జనసేన కలిసి అందరితో పాటు కలిసి జీవించాలి, మీ పేరెంట్స్తో పాటు ఉండాలని చెప్పి మా యొక్క జనగామ పోలీస్ వారి ఆకాంక్ష. నీకు ఎక్కడున్నా రాసులే తమ్ముళ్ళు అన్న చనిపోయిండని పోయినవు ఆవేశం మీద. కానీ ఇప్పుడు చాలా రోజులవుతుంది. అన్న చనిపోయిండు, తమ్ముడు కూడా చనిపోయిండు, అమ్మ చనిపోయింది, బాబాయ్ చనిపోయిండు, అందరూ చనిపోయారు. మన కుటుంబంలో చాలామంది చనిపోయారు. నువ్వు ఎక్కడున్నా నాన్నకు చేతనైతలేదు, నువ్వు ఎక్కడున్నా రాసెళ్ళే. దయచేసి చెప్తున్నా, నువ్వు అక్కడ ఉండి సాధించేది ఏం లేదు. ఇక్కడికి రాసెళ్ళి అందరు సాయం చేస్తూ ఉంటారు. ఎస్పీ సార్ వచ్చింది, సిఐ సారు, ఎస్ఐ సారు,